తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకుల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఎక్కడికక్కడ దాడులు దౌర్జన్యాలు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా టెర్రరిస్టులకు దేశద్రోహులకు పట్టుకునేందుకు వినియోగించే వాయిస్ ట్రాకర్లను కూడా వాడుతూ ఉన్నారు. ఒక సామాన్య మహిళ వేసుకున్న రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించడమే కాకుండా ఏకంగా ఆమె చుట్టూ వాయిస్ ట్రాకర్ పెట్టడంపై యునైటెడ్ జాయింట్ యాక్షన్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని డీసీఎంఎస్ కార్యాలయం వద్ద 12 ఏళ్లుగా మెహతాజ్ అనే మైనారిటీ మహిళ ఒక బంకు వేసుకుని జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం టీడీపీ నాయకులు ఆ స్థలంపై కన్నేసి దౌర్జన్యంగా అక్కడ రేకుల షెడ్డును తొలగించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినా కూడా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు బేఖాతరు చేశారు. ఆమె ఎవరితో మాట్లాడుతోంది, ఎక్కడెక్కడ తిరుగుతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు వాయిస్ రికార్డులు పెట్టారు. ఆసుపత్రితో పాటు ఆమె ఉన్న చోట ఈ వాయిస్ ట్రాకర్లు పెట్టడంపై అందరూ విస్తుపోతున్నారు. దీనిపై ఖచ్చితంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని యూజేఏసీ నాయకులు చెప్పారు. వెంటనే దీనిపై ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెకి బంకు ఏర్పాటు చేసుకునే అనుమతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డివైస్ ఇది శాటిలైట్ ద్వారా పోతుంది కనెక్షన్. సాంఘిక కార్యక్రమాలు చేసేటోళ్ళు వాడతారు దీన్ని. తీవ్రవాదులు, పెద్ద పెద్ద తీవ్ర ఎన్ఐ అట లిస్టులో పెద్ద పెద్ద టీవీలో చూస్తాంటే ఈ వద్ద మేము సొంతంగా ఇటు కూడా వాయిస్ మనం ఏం మాట్లాడుతాం రికార్డ్ అవుతుంది. దీనికి ఒక బ్యాటరీ అటాచ్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, దీనికి మెమొరీ ఉంది. దీని తర్వాత ఈ డివైస్ మొత్తం ఇదంతా శాటిలైట్ లింక్. ఇదంతా ఇది ఎవరు పెట్టినారు ఏమి ప్రతి ఒక్కటి ఉంటుంది. దీనికి 1 2 3 నంబర్లుగా వేసినారు. దీనికి 1 2 3 నంబర్ వేసినారు. దీంట్లో చిప్పుగానే ఉంటుంది. చిప్పు అది చిప్పు తీయాలంటే ఇది రేపు పోయి ఎస్పీ గారి సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేకాదు ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేశారు. ఇవాళ ఆటోలో ఇవాళ వాయిస్ ట్రాకర్ పెట్టారు. 3 పెట్టాడు. 3 రోజుల పాటు 7, 8, 9 తేదీలో ఇవాళ వాయిస్ ట్రాకర్ పెట్టారు. దాని అర్థం ఏమంటే ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏ రకమైనటువంటి ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది, ప్రతి విషయం అంతా కూడా గమనించడానికి, ఇదంతా తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి కుట్ర చేసినానని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా తన కుమారుడు ఇస్మాయిల్కి ఇచ్చింది. ఇస్మాయిల్ కూడా బాగా నిద్రమైనటువంటి ఆ సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కొని పోయారు. అంటే అది కూడా చోరీ కాబడింది. ఈ అంశం పైన 2 టౌన్ పోలీసులో కంప్లైంట్ చేసినారు. ఇంత చేయాల్సిన అవసరం ఏముందని నేను అంటా ఉన్నా.